ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం యోనా గ్రంథం నుండి 3వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఒక రాజు చెబుతున్న మాట ఇది తన ప్రజల కొరకు. నినివే పట్టణాన్ని నాశనం చేయటానికి దేవుడు సంకల్పించుకొని యోనాను నడిపించినప్పుడు యోనా వెళ్ళి ఆ పట్టణంలో ఒక దినమంతా ప్రయాణం చేసి దేవుని ఉగ్రత గూర్చిన మాట చెప్పినప్పుడు ఆ మాట విన్న తర్వాత రాజు సింహాసనము దిగినాడు. తన ప్రజలకు ఈ విధంగా చెబుతున్నాడు. ఆయన కోపాగ్ని చల్లార్చుకుంటాడేమో, పశ్చాత్తాప్తుడై మన పైకి ఈ కష్టమైన స్థితి రాకుండా, దేశాన్ని నాశనం చేయకుండా ఆపుతాడేమో అని వారు ఆ దినాన పశువులకు సైతం మేత వేయకుండా ఉపవాసం ఉన్నట్టుగా ఈ లేఖనాలు సెలవిస్తున్నాయి. దీనిలో నుండి మనం నేర్చుకోగలిగిన పాఠం, మనం కూడా చాలాసార్లు దేవునికి కోపాన్ని పుట్టించే పనులు చేస్తాం. మన ఇష్టానుసారమైన బ్రతుకుతూ అనేకమైన దుష్కార్యాలు జరిగించి ఆయనకు కోపము రగిలే విధంగా చేస్తాం. ఒక మాట, ఒకవేళ ఆయన తన ఉగ్రత మన పైకి తీసుకుని వస్తే నిలబడటానికి ఏ శక్తి ఉన్నది మనలో? ఏ దాపున వెళ్ళి దాక్కోగలం మనం? ఆయన కోపాగ్నికి గురి కాకుండా తప్పించుకోగలిగిన ఉపాయం మనలో ఏమైనా ఉన్నదా? లేదు. ఏ విధంగా తప్పించుకోవాలి మరి ఆయన కోపాగ్నిని? ఏ విధంగా ఆయన ఉగ్రత నుండి మనము తిరిగి నిలబడగలము? దానికి బలం, శక్తి తిరిగి ఆ యేసయ్యే, ఆ దేవాతి దేవుడే. ఆయన దగ్గరికి రావాలి, చేసిన తప్పును ఒప్పుకోవాలి, పశ్చాత్తాపంతో ఆయన ముందు ప్రతి భయంకరమైన పాపములను ఆయన ముందు ఒప్పుకొని నిలబడగలగాలి. అయితే ఒక దినము ఉపవాసం చేసినంత మాత్రాన అన్నీ తొలగిపోతాయని కాదు. ఉపవాసం అంటే అన్నీ వదులుకొని ఆయనకు దగ్గరగా సమయాన్ని గడపడం కదా. మరి ఆయనకు దగ్గరగా సమయాన్ని గడపాలి అంటే, ఆయనతో కలిగి జీవించాలి అంటే మనలో కావలసినది పరిశుద్ధత. ఈ పరిశుద్ధకరమైన బ్రతుకు మనలో కావాలి అంటే ఆయన మనలో వసించాలి. ఆయన మనలో వసించాలి అంటే మనలో చెడు కార్యాలు ఏవి కూడా ఉండటానికి వీల్లేదు. ఆ చెడు కార్యాలు ఏవి కూడా ఉండకుండా ఉండాలి అని అంటే ఆయన వాక్యాన్ని మనము ఎల్లవేళలా వినగలిగి, విశ్వాసంలో నిలబడగలిగి ముందు కొనసాగాలి. అయితే దేవుని మాటను వినకుండా పెడచెవిన పెట్టే కార్యాన్ని అపవాది ఎప్పుడు మన ముందుకు తీసుకొని వచ్చి పెడతాడు. ఈ మాట వినకుండా చేస్తే చాలు విశ్వాసం సన్నగిల్లుతుంది. విశ్వాసం సన్నగిల్లినప్పుడు దేవునికి విరుద్ధమైన కార్యాలు జరిగించినప్పుడు ఆయన కోపాగ్నికి లోనవుతాం. ఆయన మనల్ని నాశనం చేస్తాడు. ఇది అపవాది కుయుక్తి. కానీ కృప కలిగిన దేవుడు 2000 సంవత్సరాల క్రితమే మన కొరకై ఆ కలువరి శిలువలో బలియాగమై మన ప్రతి పాపాన్ని, శాపాన్ని, అన్యాయపు కార్యాలన్నిటినీ కొట్టివేసినాడు. ఎప్పుడు మన బ్రతుకుల్లో ఇది నెరవేర్చబడుతుంది? ఆయన దగ్గరికి వచ్చి నమ్మకంగా ఒప్పుకుంటేనే. ఒకవేళ మనం చేస్తున్న అఘాయిత్యాలను బట్టి లేదా అకృత్యాలను బట్టి, ఆయనకి ఇష్టం లేని కార్యాలను బట్టి మనం ఒకవేళ మన జీవితాల్లో ఆయన నుండి రావాల్సిన దీవెనల కన్నా మనము నశించిపోయే స్థితి పొందుకుంటున్నామేమో. ఆయన నాశనం చేసేవాడు కాడు, కానీ మనమే ఆ దారిలోకి వెళ్ళిపోతున్నాం. ఏ విధంగా? ఆయన మాట వినకుండా నినివే పట్టణాన్ని నాశనం చేస్తాను అన్న మాట ఆ దైవజనుడు ప్రకటించగానే వారందరూ నమ్మి విశ్వసించి ఆ యొక్క ఉపవాసం ఉండటానికి ఇష్టపడ్డారు. మన జీవితాల్లో కూడా
ఒకవేళ మనం దేవునికి అయిష్టమైన కార్యాలు జరిగిస్తే మనం ఈ విధంగా ఉందాం. ఆ అన్యాయపు క్రియలను విడిచిపెట్టి ఉపవాసం చేద్దాం. ఆయనకు అయిష్టమైన కార్యాలు మన బ్రతుకులో లేకుండా ఉండే ఉపవాసం చేద్దాం. భోజనము మానేసి కాసేపు దేవుని సన్నిధిలో గడిపితే ఉపవాసం అంటాం. చెడు కార్యము జరిగించకుండా దాన్ని జీవితకాలమంతా ముట్టుకోకుండా ఉండే ఉపవాసం ఆయన కొరకై చేసే వరంగా ఉండాలి. మనము దేవునికి అన్యాయంగా ఆయన ముందు ప్రవర్తించే కార్యాలను జరిగించకుండా ఉండే ఉపవాసం మనం చేసే వరంగా ఉండాలి. ఆయన కోపాగ్ని కాదు, ఆయన ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు, కరుణా సంపన్నుడు. నిలబెడతాడు. నిన్ను పరిశోధించినప్పుడు నీవు ఆయనకు నమ్మకమైన వాడిగా ఉన్నప్పుడు, నమ్మకమైన దానివిగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదించి హక్కున చేర్చుకుంటాడు. అది వరకు జరిగించిన ఎన్ని అన్యాయపు క్రియలైనా సరే వాటిని క్షమిస్తాడు. ఆయన బలపరిచి నిలబెడతాడు. ఈ వాక్యాన్ని హృదయంలో దాచుకుందాం. ఎక్కడ ఆయనకు అయిష్టంగా ఉన్నామో, మన పైన ఇంకా ఉగ్రత నిలబడి ఉంటే వాటిని పోగొట్టుకోవడానికి ఆయన సన్నిధానానికి వద్దాం. ఆయనకి ఇష్టం లేని కార్యాలను మన బ్రతుకు నుండి తీసివేస్తూ ఆయన కొరకు బ్రతుకుట కొరకై నమ్మకంగా ప్రార్థనా జీవితం, నమ్మకమైన విశ్వాస జీవితం కలిగి ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. ఈ వాక్యముతో మమ్మల్ని గద్దించినందుకు వందనాలు. అవును తండ్రి, మేము కూడా చాలాసార్లు నిన్ను క్షోభ పెట్టాం, బాధ పెట్టాం, అనేక సార్లు కోపాన్ని రేపాం. కానీ నువ్వు కరుణామూర్తివి, ఇంకా మా కొరకే సహిస్తున్నావు, భరిస్తున్నావు. మాలో ఈ అన్యాయపు స్థితిని తీసివేస్తూ నీ కొరకే నమ్మకంగా బ్రతికే నెమ్మదైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అట్టి నమ్మకమైన స్థితిలో మమ్మల్ని నిలబెట్టి నడిపించవా దేవా, మీకే వందనాలు. కృపగలిగిన దేవా, దయగలిగిన రాజా, నా తండ్రి, నీ మాటను ఒక రాజు వినగలిగినాడు. తన ప్రజలందరి ముందు చేయబోయే కార్యాల కొరకే పెట్టగలిగినాడు. మేము కూడా నా తండ్రి నీ ముందు నమ్మకంగా నిలబడుటకు, నాయన విశ్వాస జీవితంలో కొనసాగుటకు, నా తండ్రి మా యొక్క అన్యాయపు క్రియలను విడిచిపెట్టుటకు నీ వాక్కు ద్వారా మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ, అయ్యా ఈ దినము నా తండ్రి నమ్మకమైన తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డకు తోడై ఉండమని ప్రార్థన చేస్తూ, స్తుతులు చెల్లిస్తూ, ఈ దిన ఆశీర్వాదాలతో, కాపుదలతో, ఈ దీవెనలతో నింపి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. వీలైనంత మట్టుకు ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది యూట్యూబ్లో అప్లోడ్ అయి ఉంటుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇది ప్రతి దినము మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.